నమస్కారం అండి. నేను మీ డాక్టర్ శ్రీదేవి గుట్ట, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఎట్ ప్రతిమా హాస్పిటల్స్, కాచిగూడ అండి. ఈరోజు మనము బ్రెస్ట్ ఫీడింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేద్దామండి. ఎందుకంటే ఈ మంత్ అంతా బ్రెస్ట్ ఫీడింగ్ అవేర్నెస్ గురించి మాట్లాడి ఇంకా ఎంకరేజ్ చేద్దాము అని దీంతో చాలామంది ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారు. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అండ్ దానివల్ల ఉపయోగాలు ఏంటి అన్నది మనం ఈరోజు తెలుసుకుందాం. బ్రెస్ట్ ఫీడింగ్ వలన బేబీస్కి మనం కరెక్ట్గా తల్లిపాలు ఇవ్వడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఏంటి అంటే మనకి వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది, ఫస్ట్ ఇమ్యూనిటీ అనేది మదర్ నుంచి వస్తుంది. వాళ్ళకి పుట్టగానే వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది ఉండదు కాబట్టి బ్రెస్ట్ మిల్క్ ద్వారా మదర్ ఇమ్యూనిటీ నుంచి వాళ్ళకి ఇమ్యూనిటీ వస్తుంది. దాంతో రోగనిరోధక శక్తి ఒకటి వస్తుంది. అండ్ వాళ్ళకి కావాల్సిన పోషకాహారాలన్నీ కూడా మదర్స్ బ్రెస్ట్ మిల్క్ ద్వారా వస్తుందన్నమాట. సో ఇంత చక్కటైన విషయం కదా. సో మనం అందరికీ మనము అవేర్నెస్ ఇవ్వాలి, బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి, కంప్లీట్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫర్ 6 months మినిమం ఇవ్వాలి అన్నది మనం అందరికీ చెప్పడం, వాళ్ళకి అవగాహన తీసుకురావటం అనేది ప్రతి ఒక్కళ్ళు చేయాలండి. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే మదర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ బేబీకి ఎంత ఫ్రీక్వెంట్గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి అన్నది కూడా మనం తెలుసుకోవాలి. అంటే మదర్ డీహైడ్రేట్ అయిపోయి సరిగ్గా వాటర్ అది తీసుకోకుండా, వాళ్ళు సరైన పోషకాహారాలు తీసుకోకుండా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇవ్వకూడదు. సో వాళ్ళు వాటర్ కాంటెంట్ వాళ్ళ బాడీలో చక్కగా ఉండాలంటే వాళ్ళు ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఓరల్లీ ఫ్లూయిడ్స్ బాగా తీసుకొని, అంటే రోజుకి 3 to 4 liters ఆఫ్ వాటర్ అట్లా తీసుకొని, అండ్ మంచి పోషకాహారాలు, హై ప్రోటీన్ డైట్ అన్నీ ఉన్నాయి. మరీ కార్బోహైడ్రేట్స్ లేకుండా కాకుండా చక్కగా మినిమం కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ రిచ్ డైట్ ఇవన్నీ తీసుకుంటే బేబీకి హెల్దీ మిల్క్ మనం అందించగలుగుతాం. సో అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే విధానం ఏంటి అన్నది కూడా మనం తెలుసుకోవాలి. ఎట్లా ఇవ్వాలి, ఏ పొజిషన్లో బేబీని పట్టుకుని మనం బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. సో బేబీని మనం కరెక్ట్గా మొత్తం మన బాడీ సపోర్ట్ చేసుకొని మన అబ్డామెన్కి అంటే మన పొట్టకి దగ్గరగా వాళ్ళ పొట్టను పెట్టి దగ్గరగా తీసుకొని వాళ్ళకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి. అండ్ వాళ్ళ చీక్స్ వచ్చేసి మదర్ బ్రెస్ట్కి ఆనుకొని, నిపుల్స్కి ఆనుకొని దగ్గరగా ఇవ్వాలి. ఇచ్చే విధానంలో కూడా వాళ్ళు కరెక్ట్గా తీసుకోగలుగుతారు బ్రెస్ట్ మిల్క్. సో ఆ బ్రెస్ట్ మిల్క్ ఎక్కువగా ఎవ్రీ 2 hours వాళ్ళకి ఇస్తూ ఉండాలి. వాళ్ళ పొట్ట చాలా చిన్నగా ఉంటుంది కదా. సో స్లోగా వాళ్ళ కెపాసిటీ పెరుగుతూ ఉంటుంది. మనం ఇచ్చింది తీసుకోవట్లేదు, బేబీ ఫీడ్ సరిగా తీసుకోవట్లేదు అని అనుకుంటాం, కానీ వాళ్ళకి సరిపడా బ్రెస్ట్ మిల్క్ వాళ్ళు తీసుకుంటారు. సో అందుకని మనం ఫార్ములా మిల్క్ ఇచ్చేయడము అట్లాంటివన్నీ చేయాల్సిన అవసరం లేదు, అన్లెస్ మన పీడియాట్రిషియన్ చెప్తే తప్ప. మీరు ప్రతిదీ మీ పీడియాట్రిషియన్తో డిస్కస్ చేసుకొని ఎంత క్వాంటిటీ బేబీ తీసుకుంటాం సరిపోతుంది అన్నది కూడా మీకు అవగాహన ఇస్తారు, చక్కటైన అవగాహన ఇస్తారు. సో రెగ్యులర్గా బ్రెస్ట్ మిల్క్ ఇస్తూ, అండ్ ఎప్పుడో చాలా తక్కువ మందికి అవసరం పడుతుంది. ఇప్పుడు చాలా గ్రాన్యూల్స్ కూడా వచ్చినాయి మన బ్రెస్ట్ మిల్క్ ఇంక్రీజ్ చేయడానికి. అది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ బ్రెస్ట్ కేర్ చాలా ఇంపార్టెంట్. మిల్క్ ఒక్కొక్కసారి స్టాగ్నెంట్గా లోపల ఉండిపోవడం, గెడ్డలు కట్టడం అనేవి కూడా జరుగుతాయి సరిగ్గా ఇవ్వకపోయేసరికి. సో అలాగైనా అవ్వచ్చు, లేకపోతే కొంతమంది ఎక్కువ బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ అయిపోయి అది మా బేబీ తాగాక కూడా ఇంకా మిగిలిపోయి అట్లా ఉండి గెడ్డలు కట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ గెడ్డలు కట్టకుండా చూసుకొని, గెడ్డలు కడితే మళ్ళీ ఫీవర్ రావటము, ఇన్ఫెక్షన్ రావటము అవన్నీ జరుగుతాయి. సో అందుకని ఎప్పటికప్పుడు బ్రెస్ట్ మిల్క్ మనం పిండేసేసి ఎక్స్ప్రెస్ చేసేస్తూ ఉండాలన్నమాట. చేస్తూ ఉంటే అప్పుడు ఫ్లో కరెక్ట్గా ఉంటుంది అండ్ గెడ్డలు కట్టకుండా ఉంటుంది, ఏ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. సో ఈ జాగ్రత్తలు అండ్ నిప్పుల్ కేర్ కూడా తీసుకోవాలి. ఒకసారి
బేబీస్ బ్రెస్ట్ మిల్క్ తీసుకుంటూ అక్కడ చిన్న చిన్న బ్రేక్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటాయి. అది పెయిన్ఫుల్గా ఉంటాయి మదర్స్కి. అప్పుడు కూడా నిప్ కేర్ అనేది ఆయింట్మెంట్ కానీ అది డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు మీకు ఏం పెట్టాలి ఏంటి అనేది. సో ఆ కేర్ తీసుకోవడం అండ్ వెట్ వైప్స్ తోటి మంచిగా నీట్గా క్లీన్ చేసుకోవడం, ఇవన్నీ చేసుకొని హెల్తీగా ఇన్ఫెక్షన్ లేకుండా చూసుకోవాలన్నమాట. సో ఎట్ ద సేమ్ టైం మన బాడీ గురించి కూడా ఆలోచించాలి, మదర్ బాడీ కూడా. ఇప్పుడు బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడం ఇట్లన్నిటి వల్ల బ్రెస్ట్ క్యాన్సర్స్ కూడా రాకుండా ఉంటాయి. సో ఇవన్నీ మనకి మంచిది, బేబీకి కూడా మంచిది. సో అందరికీ ఎంకరేజ్ చేయండి బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడం గురించి.